ప్రస్తుతం ఏపీలో పనికిమాలిన రాజకీయాలు నడుస్తున్నాయి అనేది వాస్తవం. నిజం ఇది. ఈ పార్టీ మీద ఆ పార్టీ, ఆ పార్టీ మీద ఈ పార్టీ, ఓవరాల్గా ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని పక్కన పెట్టేసేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకోవటం, విమర్శలు చేసుకోవటమే నడుస్తుంది. ఇంట్లో ముఖ్యంగా ఇంకో విషయం ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇటీవల ఎక్స్ వేదికగా వరుసపెట్టి ట్వీట్లు వేస్తూనే ఉన్నాడు. ఆయన నిన్న కూడా ట్వీట్ వేయటం జరిగింది. దీంట్లో ఏంటి అంటే, ఈ చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఒక పెద్ద దుర్మార్గుడని, సో ఈయన రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేస్తున్నాడని, అన్ని రకాల రంగాలను మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ ముంచుతున్నాడని, పూర్తిగా ప్రజలను నాశనం వాళ్ళకి అందాల్సినవి ఏవి అందకుండా చేశాడు. ఫైనల్గా ఈ రాష్ట్రాన్ని ఆ భగవంతుడే కాపాడాలి అని చెప్పి ట్వీట్ పెట్టాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆయన ప్రతి ట్వీట్లోని ఉండేటువంటి ఒక కామన్ అంశం ఏంటంటే, కరకట్ట మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇల్లు కూల్చాలి. సో ఇది కామన్ అంశం. ఇది ఎందుకనేది అర్థం కాదు. ఏదో ఒక రోజు చెప్పాడంటే ఒక అర్థం ఉంది, 2 రోజులు చెప్పాడంటే ఒక అర్థం ఉంది, లేదా దానికి సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు చెప్పాడంటే ఒక అర్థం ఉంది. వరుస పెట్టి రోజుల తరబడి చంద్రబాబు ఇల్లు కూల్చాలి, చంద్రబాబు ఇల్లు కూల్చాలి, చంద్రబాబు ఇల్లు కూల్చాలి. ఇది ఎట్లా ఉందంటే, హైకోర్టు ఆదేశాల ప్రకారం విశాఖపట్నం దగ్గరలో ఉన్నటువంటి భీమిలి బీచ్లో విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి కట్టినటువంటి సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా కట్టినటువంటి ప్రహరీ గోడల నిర్మాణాలను కూల్చివేయటం జరిగింది. ఆ కోపం పెట్టుకుని చంద్రబాబు ఇల్లు కూల్చాలని చెప్పి గట్టిగా పట్టుబడుతున్నట్లుగా కనిపిస్తుంది తప్ప వేరొకటి ఏమి ఇక్కడ అనిపించట్లా. సో దీంతో పాటుగా విజయసాయిరెడ్డి చెప్పిన విచిత్రం ఏంటంటే, ఇక దేవుడే రక్షించాలంటే మరి మీరేం చేస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు ఏంటి, వాళ్ళు నెక్స్ట్ ఏం చెయ్యబోతున్నారు? ప్రతిపక్షంగా రాష్ట్రంలో ప్రజల తరపున పోరాడాల్సినటువంటి బాధ్యత వైసీపీకి లేదా, ఉండదా? ఈ దేవుడే అన్నీ చూసుకునే కాడికి మీరెందుకు, ఇంకా మీ పార్టీకి జనం 40% ఓట్లు వేయటం ఎందుకు? ఇది అర్థం కానటువంటి అంశం. మరి వీళ్ళ విధానాలు ఏంటో తెలియదు, వీళ్ళు ప్రజల తరపున ఎందుకు మాట్లాడరో తెలియదు. ఏదన్నా వాళ్ళ పార్టీకి కష్టం వస్తేనో, వాళ్ళ కార్యకర్తలకి నష్టం వస్తేనో ఢిల్లీలో వెళ్ళి ధర్నాలు చేస్తారు తప్ప, ఏపీ ప్రజలకు కష్టాలు వస్తే వచ్చి నిలబడి కూర్చుని మాట్లాడేటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లా. విజయవాడలో భారీ స్థాయిలో వరదలు వచ్చినాయి, ఏదో తూతూ మంత్రంగా 2 సార్లు వచ్చి హాయ్ బాయ్ చెప్పి చెయ్యూపు వెళ్ళారే తప్ప, మరి నిజంగా అక్కడ బాధితులకి అవందట్లేదు ఇవందట్లేదు అని చెప్పి మీడియా ముందుకు వచ్చి ఏదో స్పీచ్లు ఇచ్చే బదులు మరి మీరేం చేశారు? వాళ్ళకి ఇవి అందాల్సిందే, వీళ్ళకి ఇంత ఇవ్వండి, దీనికి ఇంత ఇవ్వండి అని చెప్పి మీరు ఎక్కడ డిమాండ్ చేశారు? వాళ్ళ తరపున ఎక్కడ ధర్నాకి దిగారు? ఎక్కడ నిరసన తెలియజేశారు? పోనీ మీ పార్టీ తరపున మీరు ఏం సహాయ కార్యక్రమాలు చేపట్టారు? ఏమీ లేదు కదా. సో ఇదే విచిత్రమో అర్థం కాదు. అదేమంటే దేవుడు చూసుకుంటాడు. మరి మీరెందుకు ఉంది, ప్రజలు మీకు ఎందుకు ఓట్లు వేయటం, అసలు ఎందుకు వేయాలి మీకు ఓట్లు? ఇదే అర్థం కాని పరిస్థితి.